వరకు కూటమి పరిపాలన ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా సూపర్ 6 కానీ చెప్పిన ప్రతి ప్రామిస్ని కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ వచ్చారు. అలాగే సార్ సీఎం సార్ ఫస్ట్ సైన్ డిఎస్సి ఫైల్ మీద పెట్టినందుకు కనుక అది నెరవేర్చి ఇంత త్వరగా డిఎస్సి తీసి మాకు ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారని మేము కలలో కూడా అనుకోలేదు. అంటే ఎప్పుడు ఎవ్రీ టైం లాగానే చాలా లాగింగ్ అవుతుంది, అలా ఇయర్స్ పడుతుంది ఫైనల్గా అనుకున్నారు. కానీ సో మాకైతే కంప్లీట్గా దాని మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద. ఇచ్చిన మేము నమ్మకంతో గెలిపించుకున్నందుకు మాకు చాలా మంచి చేసి మా జీవితాల్లో వెలుగు నింపినందుకు వాళ్ళకి నిజంగా 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 చాలా చాలా ధన్యవాదాలు. మొత్తం డిఎస్సిలో 15,000 మంది పైగా ఈరోజు ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు. ఎలా ఉందంటారు? అసలు మాకు చాలా ఎగ్జైటింగ్. అసలు మేము ఫస్ట్ టైం అమరావతి రావడం, ఇంత ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ని వాళ్ళు చేస్తున్నందుకు మమ్మల్ని ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్ అండి. అసలు ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు కావాలన్న కళ ప్రతి ఒక్కరిది ఈ రోజుతో నెరవేరబోతుంది అనుకుంటున్నారు. మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి. అసలు ఎవ్రీ ఇయర్ వెయిట్ అట్లీస్ట్ 2-3 years కన్నా మేము వెయిట్ చేసి 7 years 2018లో వచ్చింది. మళ్ళీ జగన్ గవర్నమెంట్లో అసలు ఒక్క డిఎస్సి కూడా తీయలే. వాళ్ళు చెప్పింది ఏంటంటే తీస్తామని అన్నారు కానీ తీయలేదు ఆ టైంలో. సో మాకు ఈ టైంలో తీసి మా కళని నెరవేర్చినందుకు నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు అండి. మేడం, కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందంటారా? తప్పకుండా అండి, ఇదే ప్రూఫ్ కదా. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా చాలా చేస్తున్నారు స్కూల్స్కి కానీ. అంటే ఇప్పుడు టీచర్స్ కదా మెయిన్ స్కూల్కి అన్నది. సో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంటే కూడా టీచర్ అనేది ఒక క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. సో అది ఇచ్చిన ప్రామిస్ని ఫస్ట్ నెరవేర్చారు. సో టీచర్ బాగుంటే ఆటోమేటిక్గా స్కూల్స్ బాగుంటాయి. సార్ మీ పేరు? నా పేరు ధనరాజు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చాం. ఓకే సార్. మా పాప సెలెక్ట్ అయింది. చాలా బాగుంది పరిపాలన. మొత్తంగా ఇప్పుడు డిఎస్సికి సంబంధించి 15,000 మంది పైగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి నిజంగాను. ఈ టీచర్స్ కళ నెరవేరింది. వాళ్ళకి చాలాసార్లు ప్రయత్నం చేసి ఎంతో కష్టాలు పడి మొత్తం ఇప్పటికి నెరవేర్చింది. లోకేష్ గారి ఆధ్వర్యంలో నెరవేరుతుంది. అది సీఎం గారు కూడా బాగా సపోర్ట్ చేసి ఫస్ట్ సంతకం కూడా దీని డిఎస్సి మీద పెట్టారు. చాలా బాగా జరుగుతుందండి ఇది. సార్, ఎన్నో ఏళ్ళగా ఉపాధ్యాయులు కావాలని అనుకుంటున్నారు. ఆ కళ ఈ రోజుతో నెరవేరబోతుంది. అవును, ఎక్స్పర్ట్గా ఈరోజు నెరవేరుతుంది. అలాగే ఏంటంటే స్కూల్స్లో కొంత టీచర్స్ ప్రాబ్లం కూడా తీరుతుంది. బాగుంది. స్టూడెంట్స్ కూడా బాగా ఇదిగా ఉంటారు. ఈ కొత్త టీచర్స్ వచ్చి ఇంకా బాగా చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. సార్, కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అంటారా? చేస్తుందండి, చేస్తుంది. సార్, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుందండి, చాలా బాగుంది. లోకేష్ గారు ఎడ్యుకేషన్ పరంగా చాలా చాలా బాగా మంచి స్పీడ్గా చేసి అసలు ఈ పోస్టులు తీయడానికి ఆయన అంత కష్టపడి ఎంత స్పీడ్గా చేశారంటే చాలా బాగుంది. సార్, గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. విద్యారంగంలో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుందండి. గతంగా పెద్ద ఇది లేదు, ఇప్పుడు మాత్రం బాగుంది, చాలా బాగుంది. లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు. చివరిగా లోకేష్ గారిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. ఆయన వచ్చగానే బాగా చేస్తున్నారు. ఆయనకి సాటి ఎవరు రారు. బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అది